మీరు మా ఎదుట ఉంచమని. మీ పక్షంగా నిలబడుతున్నటువంటి నేను అల్పుడను, నిష్ప్రయోజకుడను. నన్ను మీ సన్నిధిలో ప్రయోజనకారిగా మార్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం మన ధ్యానాంశము పునరుద్ధరణ లేదా పునరుద్ధరించబడుట. పునరుద్ధరణ అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడం, కోల్పోయినటువంటి స్థితిలోనికి మరలా రావడం. ఎక్కడైతే పడిపోయామో అక్కడే మరలా లేచి నిలబడటం. ఈ అంశాన్ని గురించే మనం ఈ సంవత్సరం అంతా ధ్యానం చేస్తూ వచ్చాం. దాదాపు 8 మాసాలు పూర్తయిపోతూ ఉన్నాయి. ఈ 8 మాసాలు దాదాపు 23 వర్తమానాలు ఇంతవరకు ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ వర్తమానాలన్నీ కూడా చాలా దైవ ప్రేరేపణ చేత ప్రకటించబడుతూ ఉన్నాయి. అందుకని గత వారంలో వాక్యం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు జకర్యా గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకున్నాం. 9వ అధ్యాయము 12వ వచనంలో, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. ఈ మాటను మనం నేర్చుకున్నాం. చాలామంది ఇంకా బంధకాల్లోనే ఉంటున్నారు. చాలా రకాలైన బంధకాలు మనకు తెలియకుండానే మనలో అనేకమైనటువంటి బంధకాలు, పాపం వలన బంధించబడినటువంటి అనుభవం, బంధువులు, రక్త సంబంధికులు అనే బంధకాల్లో ఉన్నటువంటి మనం, స్నేహితులు అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు, చదువులు, ఉద్యోగాలు అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు, వీటన్నింటిలో కూడా పునరుద్ధరణ సాధ్యమే. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. కానీ పునరుద్ధరణ ఎవరికి సాధ్యము అంటే 2 వచనాలని మనం చదివాం హెబ్రీ పత్రికలో నుంచి. కొంతమందికి పునరుద్ధరణ అనేది వీలు పడదు, కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరికి వీలు పడుతుంది, ఎవరికి వీలు పడదు ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రికలో నుంచి 6వ అధ్యాయం చదవండి. 5వ వచనం నుంచి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వారిని మార్చడం వీలుగా అని కింద చెప్తున్నాడు. చదువుమా. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అక్కడ మరలా నూతన పరచుట అనే ప్లేస్లో పునరుద్ధరించుట అసాధ్యము. పునరుద్ధరణ కొంతమందికే సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యము కాదు. ఎవరు వీళ్ళు సాధ్యపడినటువంటి వాడు ఎవరు అని అంటే ఈరోజు వాక్యంలో నుంచి దాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. వీళ్ళు ఒకసారి వెలిగించబడినటువంటి వాడు, ఒకసారి ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి వాడు, ఒకసారి విశ్వాసం ఉంచి కంప్లీట్గా విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా వినాలి. విశ్వాసం ఉంచి విశ్వాసములో కొనసాగుతూ కొన్ని చోట్ల పొరపాట్లు చేస్తూ అయినప్పటికీ ప్రభువునందు నాకున్నటువంటి విశ్వాసము గొప్పది అని అనుకునేటువంటి వాళ్ళకి పునరుద్ధరణ ఉంది. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటున్నాడు.
ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. వీళ్ళెవరంటే రన్నింగ్ రేస్ లో ఉన్నటువంటి వాళ్ళు, పరుగు పందెములో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని రెన్యూ చేయొచ్చు, వీళ్ళని మరలా పునరుత్తేజింపజేసేటువంటి అవకాశం, పునరుద్ధరించేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ కొంతమంది రన్నింగ్ రేస్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పరుగు పందెములో నుంచి ఎల్లలు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఎల్లలు దాటినటువంటి వాళ్ళని మరలా పునరుద్ధరించడం అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళు విశ్వాసములు అయితే ఉన్నారు, ఒకప్పుడు పరిశుద్ధాత్మను అనుభవించారు, దేవుని మేలులను అనుభవించారు, దేవుని యొక్క కృపను అనుభవించారు. దేవుని కృపను, మేలులను, ఆశీర్వాదమును, ఆత్మ ఫలములను అనుభవించిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ పరుగు పందెం మనకు అక్కర్లేదు, ఈ పందెంలో మనం కొనసాగలేము, ఇదంతా కూడా అసత్యమైనటువంటి ప్రచారము, దీనిలో మనం ఉండాల్సిన అవసరం లేదని ప్రభువును విసర్జించి వెళ్ళిపోయినటువంటి వాడు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటారు, కొంతమంది ఓడ బద్దలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో అలెగ్జాంద్రును హ్యుమనైను ఉన్నారు అని అంటాడు. ఓడ బద్దలైపోయినటువంటి వాళ్ళు, వీళ్ళకి ప్రయాణం చేసేటువంటి అవకాశం లేదు, ముందుకు కొనసాగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తమ విశ్వాసపు నావని పగలగొట్టేసుకున్నారు, విశ్వాస ప్రయాణమును ఆపివేశారు, వాళ్ళు వెళ్ళవలసినటువంటి దిశను మార్చుకున్నారు. దేవుని సన్నిధిలో ముందుకెళ్లకుండా తమ ఇష్టానుసారమైనటువంటి మార్గములలో దేవుని విసర్జించినటువంటి వారు. ఇట్లాంటి వాళ్ళకి మరలా మారు మనసు పొందడానికి, పునరుద్ధరించబడడానికి అవకాశము లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఇంకో మాటలో చెప్పాలంటే, విగ్రహారాధన వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మరలా విగ్రహాలను పట్టుకొని ఆరాధించేటువంటి వాళ్ళకి రెండోసారి ప్రభు సన్నిధికి రావడానికి ఛాన్స్ లేదు. ఇంక ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే దాని అర్థం, పునరుద్ధరించబడడానికి వాళ్ళకి అవకాశము లేదు. ఒకసారి వెలిగించబడినటువంటి వాడు, ఒకసారి రక్షించబడిన వాడు, ప్రభు ఆత్మ అనుభవాలను చూసినటువంటి వారు, సంఘము యొక్క ప్రేమను అనుభవించినటువంటి వారు, దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారు మరొకసారి విగ్రహారాధన వైపునకు తిరిగితే అట్టి వారిని రక్షించుట అసాధ్యము. ఇది వాక్యం చెప్తున్నటువంటి మాట. కానీ ఎవరు పునరుద్ధరణ సాధ్యము అని అంటే, విశ్వాసములో కొనసాగుతూ వెనుకబడిపోయినటువంటి వాళ్ళు, విశ్వాసములో కొనసాగుతూ పరిగెత్తలేకపోతున్నటువంటి వాళ్ళు, విశ్వాసములో కొనసాగుతూ బలహీనులైనటువంటి వాళ్ళు, విశ్వాసములో కొనసాగుతూ ఉండగానే కొన్ని రకాలైనటువంటి బంధకాలలో చిక్కుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు మరలా పునరుద్ధరించబడి నూతన ఉత్తేజము కలిగినటువంటి వారై దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ఈ రెండవ రకమైనటువంటి వాళ్ళకి అవకాశము ఉన్నది ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, మూల వాక్యములో భక్తుడైనటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్, ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రకటన? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. కొంచెం పైకి వెళ్ళి చదువు. ఏం చెప్తున్నాడు ఆయన? ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. ఏం చేస్తూ ఉన్నాడంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నాడంట. యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడంట. ఈయన మీటింగ్లు పబ్లిక్ లో కాదు, మీటింగ్లన్నీ అక్కడ అరణ్యంలో. అదే కదా చెప్తున్నాం. ఆయన మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు సిటీల్లో, పెద్ద పెద్ద హోటల్స్లో, పెద్ద పెద్ద పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టట్లయినా
ఎక్కడ మీటింగ్స్ పెడుతున్నాడు? ఆ దినములలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఎక్కడ ప్రకటిస్తున్నాడంట? యూదయ అరణ్యములలో, యూదయ దేశం చుట్టూ ఉండేటువంటి ఎడారులలో, అరణ్యాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలు ఎక్కడికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నారంటే అరణ్యములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అరణ్యాలలో ఉన్నటువంటి ప్రదేశాల్లో దేవుని వాక్యం బోధించబడుతూ ఉంది. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఆయన ప్రకటిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. దీని అర్థం ఏంటి? పరలోక రాజ్యం పోవాలంటే మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. ఈ సంవత్సరం మన కుటుంబ ప్రార్థనలో పరలోక రాజ్యము అనేటువంటి ఉపమానాలను గురించి ధ్యానం చేయడం ప్రారంభించాం. కొద్ది రోజులు దాన్ని కొనసాగించాం. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలు కొనసాగించలేకపోయినటువంటి కారణం చేత ఆ వాక్య ధ్యానం మధ్యలో ఆగిపోయింది. అయితే ఈ వాక్యాల్లో మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మన విశ్వాస జీవితము ప్రభువును నమ్ముకున్నటువంటి కారణము పరలోక రాజ్యం వెళ్ళడానికి అయినప్పుడు, ఇప్పుడు వాక్యంలో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నటువంటి ఒకే ఒక్క సూత్రం, లేకపోతే ఒకే ఒక్క మార్గం ఏంటంటే మారు మనసు పొందం. ఏం చేయాలంటే వీళ్ళు మారు మనసు పొందం. అదేంటి? మేము ఆల్రెడీ మారు మనసు పొందాం కదా, మారు మనసు పొందాం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం, లేకపోతే ఎక్కడో బయట ఉండేవాళ్ళం కదా అని మనం అనుకుంటూ ఉంటాం. మారు మనసు రెండు రకాలు. ఒకటి మన సిద్ధాంతాన్ని మార్చుకోవడం, లేకపోతే మన నమ్మకాన్ని మార్చుకోవడం. ఇది ఒకసారి జరుగుతుంది. రెండవది మారు మనసు ఎలా ఉంటుందంటే జీవితాన్ని మార్చుకుంటూ వెళ్ళడం. ఇది రెండవ రకమైనటువంటి మారు మనసు. దీన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎలా చెప్తూ ఉన్నాడంటే రూపాంతరము చెందుట అన్నాడు. రోమపత్రికలో భక్తుడైన పౌలు దీని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే పరిశుద్ధపరచబడుట అని అన్నాడు. మారు మనస్సు ఒకసారి నేను నమ్ముతున్నటువంటి విషయం తప్పు, నేను ఇలా బ్రతికి ఉండకూడదు, నా పాపమును ఈ రోజుతో నేను విడిచిపెట్టుకోవాలి, ఇక మీదట పరిశుద్ధంగా బ్రతకాలి అనేటువంటి ఒక నిర్ణయంలోనికి రావడం మారు మనసు. కానీ ఆ నిర్ణయంలోనికి వచ్చిన తర్వాత మన జీవిత విధానాన్ని క్రమేణా మార్చుకుంటూ వెళ్ళడం రూపాంతరం, లేకపోతే పరిశుద్ధపరచబడడం. ఈ రూపాంతరపు అనుభవాన్ని గురించి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఏం చేయాలంటే ఇది రూపాంతరము చెందాలి. రూపాంతరం చెందడం అంటే ఎలా? రూపాంతరం చెందడం అంటే ఎలా? రూపాంతరం చెందడానికి ఇప్పుడు చాలామంది బ్యూటీ పార్లర్స్కి వెళ్తుంటారు. రూపాంతరం చెందడానికి మనం ఇప్పుడున్న దానికంటే బెటర్గా కనబడేటట్టు ట్రై చేయాలి. పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి కూతుర్లు అందరూ బ్యూటీ పార్లర్స్కి వెళ్తారు. ఈ మధ్య పెళ్లి కొడుకులు కూడా వెళ్తున్నారని విన్నాను నేను. కొంతమంది పెళ్లి కొడుకులు కాకపోయినా కూడా పెళ్లి కొడుకుల్లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి నెల పోతున్నారని విన్నాను. నిజమై ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నటువంటి రూపాంతరం అది కాదు.
నేను రూపాంతరం అన్నానని రేపు పొద్దున్న నుంచి అదే పనిగా మీరు అక్కడ కూర్చుంటారని ముందుగానే ఈ హెచ్చరిక. దేవుడు చెప్తున్నటువంటి రూపాంతరం ఏంటి? ఇప్పుడు మరలా చదువునాను 12:2 చదువు ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ క్యారెక్టర్ మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. మారాల్సింది అపీరెన్స్ కాదు, మారాల్సింది క్యారెక్టర్, స్వభావము. ఆ స్వభావం మార్చబడినప్పుడు మనకు తెలియకుండానే అపీరెన్స్ కూడా మారిపోతుంది. మనకు తెలియాల్సిన అవసరం లేదు. మన స్వభావం మారితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన రూపం కూడా మార్చబడుతుంది. ఎలాగో ఒక ఉదాహరణ చెప్తారు, చాలాసార్లు వినుంటారు, అయినా సరే చెప్తారు, చాలా ముఖ్యమైనది. మేము చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కస్తూరి చెట్లు ఉండేవి. ఎంతమందికి తెలుసు కస్తూరి చెట్లు? అవి అంటే ఏంటి అని అడిగే రోజుల్లో ఉన్నాం మనం. కస్తూరి చెట్లు తెలుసు కదా. ఈ కస్తూరి చెట్ల మీద బాగా చిన్న సైజులో పచ్చ పురుగులు ఉండేవి. వాటిని మేము గొంగళి పురుగులు అని పిలిచాం. ఇప్పుడు ఏమంటున్నారో నాకు తెలియదు. మీరు అంతే ఉంటుంది, సన్నగా ఉంటుంది. మా దివ్య సైజులో సన్నగా ఉంటే ఓ 4-5 రోజులు చూసిన తర్వాత రోజు రోజుకి అది ఏమవుతుందంటే, ఈ దివ్య కాదు, పీ దివ్య, రోజు రోజుకి అది ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి ఆ ఆకుల్లో ఉండే పచ్చటి పసుపునంతటిని పీల్చేసుకుని ఆకులు తిని ఇలా సన్నగా ఉండేది కాస్త ఇంత పొడుగైపోద్ది, ఇంత లావు అయిపోద్ది. నాలాగో లేకపోతే రాజాలాగో లేకపోతే డి దివ్యలాగో అయిపోతుంది. ఏమనుకోబాక, నేను తనసలాగా రూపం మారుతూ వస్తుంది. నేను అనుకున్నాను ఈ రూపం మారుతూ ఉండడం అంటే ఇది ఇంకా పెద్దదైపోతుందేమో అని అనుకుంటూ ఉంటాను. కొద్ది రోజుల తర్వాత అదే కస్తూరి చెట్టు ఆకుల కింద ఒక గోల్డ్ కలర్లో ఒక శంఖం లాంటిది ఒకటి కనబడుతుంది మనకు. ఇది ఏమై ఉంటుంది రోజు అనుకునేవాడిని. నేను చిన్నప్పుడు తెలియదు కదా. మా అమ్మకి చెప్పేవాడిని, ఏం చెప్పేవాడిని, మన చెట్టుకి బంగారు కాస్తుందని చెప్పేవాడిని. ఎందుకంటే గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది, బంగారు కాస్తుందని చెప్పేవాడిని. వచ్చి చూసిన తర్వాత దాంట్లో ఉండేది బంగారు కాదు, అది వేరే విషయం. అదేం చేస్తుందంటే ఇప్పటిదాకా తను తిన్నటువంటి ఆ పచ్చటి పసురుని ఒక తీగలాగా, గోల్డ్ కలర్ తీగలాగా మార్చుకొని దాంతో ఒక గూడు కట్టుకొని కంప్లీట్గా ఎంతలా ఉన్నటువంటి పురుగు నెమ్మదిగా బాగా తిన్నగా సన్నగా అయిపోయి ఆ గూడు లోపలికి వెళ్ళిపోయి తను ప్యాక్ చేసేసుకుంటుంది. లోపల ప్యాక్ చేసేసుకున్న తర్వాత ఓ వారం రోజులు 10 రోజులు అది అలాగే ఉంటుంది. నిన్నటి దాకా పారాడుతూ కనబడినటువంటి గొంగలి పురుగులు ఇప్పుడు చెట్ల మీద కనబడవు. వాటి ప్లేస్లో ఈ గోల్డ్ కలర్లో ఉండేటువంటి బంగారు శంఖాలు లాంటి వేలాడుతూ కనబడతాయి. ఓ 10 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత మనం చూస్తే వాటిల్లో నుంచి ఆ గుడ్లను చీల్చుకొని అందమైనటువంటి సీతాకోక చిలుకలు అటు పైన నిలబడుకొని ఉంటాయి. మీరు ఆలోచించండి, గొంగళి పురుగు మీ పైన వేస్తే ఆ ప్లేస్లో అది కరవదు, మనకు తెలుసు. దానివల్ల మనకు ప్రమాదం లేదు, మనకు తెలుసు. అయినా సరే ఆ దరిదాపుల్లో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఎంత వేగంగా పరిగెస్తారో మీరు అక్కడి నుంచి. కానీ సీతాకోక చిలుక వచ్చి వాడితే పరిగెస్తారా? దాన్ని పట్టుకుంటారు. నా పైన సీతాకోక చిలుక వారిందా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దీనికి సౌందర్యం ఉంది, దానికి సౌందర్యం ఉంది. రూపాంతరం చెందడం అంటే ఇది. ఒకప్పుడు వికారంగా, అసహ్యంగా ఎంతోమంది మనల్ని చూసి భయపడి పారిపోయేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నటువంటి మన జీవితం మనల్ని చూస్తేనే ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి జీవితంగా మార్చబడు. ఇదే రూపాంతరం చెందడం. ఒకప్పుడు గొంగళి పురుగువే, కానీ మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉండాలంట? రూపాంతరపు అనుభవంలో సీతాకోక చిలుకలాగా మారు. ఇలాంటి అనుభవంలోనికి వెళ్ళడమే
క్రైస్తవ జీవితం. జీవితాన్ని ఆపేయట్లా, పక్కకి తొలగి వెళ్ళిపోవట్లే, కానీ మార్చుకుంటున్నారు. ఈ మార్పు పొందేటువంటి అనుభవంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగితేనే క్రైస్తవ జీవితం. పోయిన వారం వాక్యం ముగించేటప్పుడు నేను అదే చెప్పాను. ఒక చెట్టు ఎదగడానికి ఎన్నో తుఫానులను ఎదుర్కోవాలి, ఎంతో ఎండను భరించాలి, ఎంతో చలిని భరించాలి, మంచును భరించాలి. వీటన్నిటినీ తట్టుకొని తన వేర్లను తన్ని తన బలాన్ని పైకి ఎదుగుతూ ఉంటే దాన్ని చూసి మనం ఆనందిస్తాం, జీవితకాలం పెరుగుతూ వెళ్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలా కాకుండా నేను ఏ టెన్షన్ని భరించలేను అని అనుకుంటే జీవితంలో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఆ చెట్టు పొద్దున్నే ఎదిగి సాయంత్రం వాడిపోయేటువంటి గడ్డితో సమానంగా ఉంటుంది, కానీ దానికి ఎటువంటి విలువలు కూడా మనము ఇవ్వలేము. గడ్డి పోసు కంటే దేవదారు మనకు వాల్యూ ఎక్కువ. కొన్నిసారి నేను చెప్పాను టేకు చెట్లలో ఉండేటువంటి 3 రకాలైనటువంటి చెట్లను గురించి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. నీ జీవితంలో అత్యధికమైనటువంటి విలువని, అత్యధికమైనటువంటి సౌందర్యాన్ని సంపాదించుకోవాలంటే అందుకు అవసరమైంది మారు మనసు, రూపాంతరము చెందుతున్నటువంటి అనుభవం. ఈ బాప్తిస్మం నుంచి యోహాను దగ్గరికి వచ్చినటువంటి వీళ్ళు ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎవరిళ్ళు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. పాత నిబంధన గ్రంథం మొత్తం ఒక్కసారన్నా చదివాము అన్నోళ్ళు ఎవరిని ఉంటే ఒకసారి చేయాలి. ఒక్కసారి మొత్తం బట్టి కొట్టారని నేను అడగట్లే. ఒక్కసారి ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా చదివాము మేము ఒక్కసారి అనేవాళ్ళు ఎవరిని ఉంటే ఒకసారి చేయొద్దండి. ప్రైజులా ఒకరన్నా ఉన్నారు, సంతోషం. మీరు చదివినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పేర్లు మీరు చదివారా? కనబడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో స్టార్టింగ్లోనే ఎవరి గురించి చెప్తున్నారు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళేమన్నా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారా అంటే కాదు. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. అసలు మనం వీళ్ళ గురించి ఆలోచించాం. బైబిల్లో ఏదో పేర్లు ఉన్నాయి, చదువుకుంటే వెళ్ళిపోతాం, కానీ అసలు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మనం ఆలోచించాం. కానీ చాలా ఇంపార్టెంట్. పాత నిబంధన గ్రంథంలో ఈ పేర్లు కనబడవు, కొత్త నిబంధన గ్రంథంలో ఈ పేర్లు చాలా బాగా కనబడతాయి. మరి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్, మౌన కాలం ఉన్నది. ఈ మౌన కాలంలో జరిగింది ఏంటంటే కొంతమంది విశ్వాసంలో బలముగా ఎదుగుతూ ఉంటే మరికొంతమంది విశ్వాసంలో బలహీనపడుతూ వచ్చారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆసక్తి కలిగిన వాళ్ళుగా కొంతమంది ఎదుగుతూ ఉంటే నిరాసక్తి కలిగిన వాళ్ళుగా కొంతమంది మారిపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ శ్రద్ధగా తెలుసుకునేటువంటి వాడు మరి కొంతమంది అయితే, ఇంకొంతమంది నిర్లక్ష్యంతో వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుని వాక్యమునందు అధిక ఆసక్తి కలిగినటువంటి వాళ్ళుగా పేరు పొందినటువంటి వాళ్ళు ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి వాళ్ళు. వీళ్ళకి దేవుని వాక్యమన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అన్నా చాలా ఆసక్తి. వీళ్ళు మనం అనుకుంటున్నట్లు సాదాసీదా విశ్వాసులు కాదు. ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వీళ్ళు పాటిస్తారు అని అంటే, మనకి దశమ భాగం అంటే ఎంత? దశమ భాగం అంటే ఎంత? 10లో 100, 100లో 10, అంతేనా? 100 రూపీస్ ఇస్తే దాంట్లో 10%, 10 రూపాయలు దశమ భాగం. మరి దశమ భాగాన్ని ఎలా ఇస్తారంటే, మనం ఏం చేస్తాం? 100 రూపీస్ వచ్చింది, 100 రూపీస్లో 10 రూపీస్ దేవునికి ఇస్తాం. మనం నిజాయితీగా ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంట్లో పొద్దున్న లేసి వంట చేసేటప్పుడు తాలింపులు ఆవాలు వేస్తారా? ఆవాల్లో దశమ భాగం తీసి పెడతారు ప్రతిరోజు. కొత్తిమీర, పుదీనాలో కూడా దశమ భాగం తీసి పెడతారు. నేను చెప్పట్లా, వాక్యంలో రాశారు దాన్ని. అలాగే కొత్తిమీర, పుదీనాలో కూడా దశమ భాగాన్ని తీసి పెడతారు.
భోజనం వండుకుంటే వాళ్ళు రొట్టెలు కదా తినేది, రోజు ఒక 5 గ్లాసులు పిండి ఇంట్లో భోజనానికి వండుతున్నారంటే దాంట్లో ఒక ½ గ్లాస్ తీసి ప్రక్కన పెడతారు. ఇంత జాగ్రత్తగా భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఈ పరిచయులు, సద్దుకయ్యులు. అయినా సరే మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని అంటే ఫస్ట్ లైన్లో ఎవరున్నారంట? పరిచయులు, సద్దుకయ్యులు. ఎందుకు ఫస్ట్ లైన్లో ఉండాల్సిన అవసరం? దేవుని యందు వీళ్ళకి భయభక్తులే ఉన్న తక్కువ. ఇప్పుడు దాకా మనం చూసాం, వీళ్ళే బెస్ట్, అన్నిట్లో వీళ్ళే బెస్ట్. దశమ భాగం ఇచ్చే విషయంలో, ప్రార్థనలకు వెళ్ళేటువంటి విషయంలో, కుటుంబ ప్రార్థనలకు వెళ్ళేటువంటి విషయంలో, పాటలు పాడేటువంటి విషయంలో, ఆరాధనలో పాల్గొనే విషయంలో ఏమాత్రం లోపం లేనటువంటి వాళ్ళు ఈ పరిచయులు, సద్దుకయ్యులు. కానీ వీళ్ళకి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని అనగానే పర్ఫెక్ట్ అని అనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా లైన్లో వచ్చి నిలబడుకొని ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర ఏమంటున్నారంటే, మేము కూడా మారు మనసు పొందుతాం, మాకు కూడా బాప్తిసం ఇవ్వండి. వాళ్ళ పరిస్థితి అదైతే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఇదైతే మనం ఎలా ఉంటాం? అంత భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఆతృత కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ చూసి మేము పర్ఫెక్ట్ అని అనుకున్నటువంటి వాళ్ళు లైన్లో వచ్చి నిలబడితే వాళ్ళని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అరే వీళ్ళు పరిచయులు కదా, దేవుని వాక్యాన్ని నిష్ఠగా పాటించేటువంటి వాడు కదా, మరి వీళ్ళు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మారు మనసు పొందండి అంటే వీళ్ళే ఫస్ట్ లైన్లో వచ్చి నిలబడుతున్నారు అంటే అర్థం ఏంటి? వీళ్ళల్లో కూడా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ పరిచయులతో, సద్దుకయ్యులతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందమని ఎవరికి చెప్తున్నాడు? పరిచయులతో, సద్దుకయ్యులతో చెప్తూ ఉన్నాడు. ఈ పరిచయులు, సద్దుకయ్యులు భక్తి కలిగినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వీళ్ళు మేము మారాలి, ఇంకనూ మారవలసిన విషయాలు మాలో అనేకం ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు. ఇదే రూపాంతరపు అనుభవం. జనాలందరూ ఇలా చూసి ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు ఇంకా మారాలన్నా, మరి వీళ్ళే మారాలంటే మేము ఇంకెంత మారాలి? ఇది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క ప్రశ్న. అంతకుముందు ఇప్పటి వరకు వీళ్ళని చూసినటువంటి వాళ్ళందరూ వీళ్ళు పర్ఫెక్ట్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ అనుకున్నటువంటి వాళ్ళే ఇంపర్ఫెక్ట్ అని వచ్చి ప్రక్కన నిలబడుతూ మేము కూడా ఇంకనూ అనేక లోపాలు కలిగిన వాళ్ళము, ఇంకనూ మారాల్సిన విషయాలు మాలో చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు ఇప్పటి వరకు కవర్ చేసుకున్నారు, వేషం వేసుకున్నారు. ఏం చేశారంటే ఇప్పటిదాకా వాళ్ళు వేషం వేసుకున్నారు. వేషం తొలగించాలంటే చాలా ఫేస్ చేయాలి. నిన్నటి దాకా వెరీ గుడ్ క్యారెక్టర్ అని అనిపించుకున్నటువంటి వాళ్ళు బయటికి, లోపల ఉన్నటువంటి ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసుకొని రావాలంటే చాలా 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 కష్టపడాలి. ఎందుకంటే నిన్నటి దాకా ఏం యాక్షన్ చేశారా అని రోడ్డు మీద మాట్లాడితే తట్టుకునేటువంటి గుండె ధైర్యం ఉండదు. దాన్ని లేకపోతే వేషాన్ని తీసేయడం కష్టం. ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ఇంకా ఒక ముసుగు, ఒక వేషం వేసుకొని భక్తిని ప్రదర్శించే ప్రయత్నంలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందండి. కేవలం ఇప్పటిదాకా నిన్ను చూస్తున్నటువంటి వాళ్ళకి నువ్వు కల్పించింది భ్రమ, వాస్తవం కాదు. రియాలిటీ ఏంటి
అనేది ప్రజల ఎదుట చూపించాలి అంటే మనం చచ్చిపోతేనే కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజలని ఒక భ్రమలో బ్రతికించాము. ఇప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసుకొస్తాం. పరిశీలు సర్దుకేం సరదా కాదు, వచ్చి నిలబడిపోయి లైన్లో మేము కూడా బాప్తిసం తీసుకుంటాం అని చెప్పడానికి. అలా చెయ్యాలంటే మేము తప్పు చేస్తున్నాం అని ఒప్పుకోవాలి వాళ్ళు. దాని అర్థం లైన్లో నిలబడ్డారంటే ఇంకా మేము చాలా పొరపాట్లు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. అలా ఒప్పుకోలేని వాడు లైన్లో నిలబడ్డాడు. ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈరోజు దాకా నువ్వు వేసుకున్నటువంటి వేషం, ఈరోజు దాకా నువ్వు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పటిదాకా నువ్వు పాడినటువంటి పాటలు, ఇవన్నీ కూడా సరిపోవు. ఇది కాదు నా ఒరిజినల్ క్యారెక్టర్. లోపల ఇంకొకటి ఉంది, దాన్ని ఈ రోజుతో చంపేయాలనుకుంటూ ఉన్నాను, నేను మారిపోవాలనుకుంటూ ఉన్నాను అని నిన్ను నువ్వు దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్లారిటీగా చూపించను. అలా చూపించలేకపోతే మారు మనసురా. ప్రియమైన వాళ్ళారా, మీరు చాలామంది ధైర్యంగా ముందుకొచ్చి నా గత జీవితం ఇది, దేవుడు నన్ను ఇప్పుడు ఇలా మార్చాడు అని చెప్పలేకపోవడానికి కారణం వేషం. ఆ వేషం తీసేస్తే మనలో ఉన్నటువంటి వికృత రూపం బయటపడుతుంది. సినిమా హీరోయిన్స్ మీకు తెలుసు, బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్. మనం చూసేది ఆఫ్టర్ మేకప్. బిఫోర్ మేకప్ ఎలా ఉంటారో చూపించడం ఎవరికి ఇష్టం. మీకు చెప్తారు, శోభన్ బాబు గారు తెలుసా మీకు? సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు, పాత యాక్టర్. ఆయన 50 years వరకు యాక్ట్ చేశాడు. తనకి 50 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయన సినిమాలో కనిపించడం సడన్గా అబ్స్కాండ్. చాలాసార్లు అరే ఆయన సినిమా తీయట్లేదేంటి, ఉన్నాడా చచ్చిపోయాడా అని అనుకునేటువంటి పరిస్థితి. ఆ మధ్య 75 సంవత్సరాల సినిమా మహోత్సవం డైమండ్ జూబ్లీ ఒకటి జరిగింది. దానికి శోభన్ బాబు గారిని ఇన్వైట్ చేయడానికి కమిటీ జ్యూరీ మెంబర్స్ వెళ్ళి ఇలా శోభన్ బాబు గారి లైఫ్ని ఒకసారి మేము ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు వచ్చి వేదిక మీద నిలబడితే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి జ్యూరీ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేశారు. ఇన్విటేషన్ తీసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను రాను. అదేంటండి, మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, అటువంటి వాళ్ళు మీరు రానంటే ఎలా? హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్ట్ చేశారు మీరు అంటే. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ సినిమాలన్నింటిలో శోభన్ బాబుకు ఉన్నటువంటి పేరు ఆంధ్రలో అందగాడు శోభన్ బాబు అని పిలిచాడు. ఇప్పుడు నా ఫేస్ నేను చూపించలేదు, ఎందుకంటే అప్పుడున్నంత అందంగా ఇప్పుడు నా ఫేస్ లేదు. ఒరిజినాలిటీని జనాల ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి నేను ఎవ్వరు నా గురించి ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడడానికి వీలు లేదు అని చాలా క్లియర్గా చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోపల ఉన్నటువంటి వేషం బయటపడితే అది వికృతంగా ఉంటుందని ఒక యాక్టర్కి తెలుసు. మన జీవితాలను దాంతో పోల్చి చూద్దాం. లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ అలాగే బయటకు తీసుకొచ్చి, ఇది నా లైఫ్, నిన్న దాకా నేను ఇలా బ్రతికాను, బట్ యేసయ్య నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇలా మార్చేశాను అని చెప్పేటువంటి ధైర్యం నీకు రావడం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకనూ వేషం వేసుకొని బ్రతుకుతూ ఉన్నావు అన్నమాట. ఇంకనూ వేషం మాటున బ్రతుకుతూ ఉన్నావు. మోసగించే ప్రయత్నం ఇంకనూ ఆగట్లేదు. నిన్నటికి ఈ రోజుకి నా జీవితంలో ఏ మార్పు లేదు. ఒకవేళ మారినా నేను దాన్ని బయటకు చెప్పాలని అనుకోవడం లేదు, ఎందుకంటే నా గత జీవితపు తాలూకు విశేషాలు నన్ను అవమానపరుస్తాయనేటువంటి భయం. బ్యారియర్స్ని క్రాస్ చేయలేకపోతే
ఆటంకాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతే, నీవు ఉన్నటువంటి పరిస్థితిని యథాతథంగా ఒప్పుకోలేకపోతే మారు మనసు నీ జీవితంలో సంభవించేటువంటి అవకాశము లేదు. ప్రియమైనటువంటి వాడు, ఈయన టౌన్లోకి వచ్చి అందరి ముందు చెప్పట్లేదు. అరణ్యంలో జన సమూహాలు తన దగ్గరకు వస్తున్నప్పుడు మారు మనసు పొందండి అంటే లైన్లో నిలబడుతూ ఉన్నారంట. ఇప్పటిదాకా భక్తి కలిగిన వాళ్ళం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు. రియలైజేషన్ అనేది ఒక స్ట్రగుల్, పోరాటం. ఆ పోరాటాన్ని జయిస్తేనే మారు మనసులోనికి రాగలం. అంత ధైర్యాన్ని ప్రదర్శించాలంటే అంతకుముందు మన హృదయంలో ఒక మానసికమైనటువంటి సంఘర్షణ జరగాలి, హృదయంలో పోరాటం జరగాలి. పునరుద్ధరణ అంటే వేషాన్ని తొలగించి తీరాలి, లేకపోతే పునరుద్ధరించబడవు. నువ్వు వేసుకున్నటువంటి ముసుగుని తీసేయాలి. ఆ ముసుగుని అలాగే వేసుకుని వెళ్ళడం కుదరదు. పునరుద్ధరించబడుతున్న ప్రతిసారి నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే మీరు పడదు, పునరుద్ధరించబడేటువంటి అవకాశము లేదు. అందుకని ఈరోజు చాలామంది ముసుగును తొలగించలేక పునరుద్ధరించబడకుండా అలాగే ఉండిపోతున్నారు. సంఘంలో ఏదైనా చిన్న గొడవలు వచ్చినాయి అనుకోండి, తప్పు చేసిన వాళ్ళు మేము పొరపాటు చేసాం అని మందిరంలో ఒప్పుకోకుండా ఇంకో మందిరానికి వెళ్ళిపోయి ఇక్కడికంటే అక్కడ చాలా బాగుంది, అక్కడ ఇంకా చాలా బాగా ఆరాధన జరుగుతుంది, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అని ముసుగేసుకుని బ్రతికేటువంటి వాడు చాలామంది ఉన్నారు. రాజకీయాల కోసం దేవుని మందిరాలని దాటుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగితే అక్కడ చాలా బాగుంటుందండి, అందుకని మేము ఆరాధనకి అక్కడికి వెళ్తాం. ఓ ముసుగు. ఈ ముసుగులు తీయనంత కాలం పునరుద్ధరించబడడం అనేది సాధ్యం. నువ్వు కవర్ చేసుకున్నటువంటి ఆ కవర్ ఉందే, ఆ కవర్ పేపర్ చించకుండా లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ బయటికి రా. ఆ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ బయటికి వచ్చే టైంకి నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? నేను చెప్పాను కదా, గొంగళి పురుగు ఎలాగైతే తన చుట్టూ తాను ఒక గూడును అల్లుకుంటుందో, అల్లుకున్నటువంటి ఆ గూడు లోపల ఒక 10 రోజులు 15 రోజులు ఉండి తన రూపాన్ని ఎలాగైతే మార్చుకుంటుందో, ఆ కవర్ పేజీ వేషాన్ని ముసుగుని చింపేటప్పటికే లోపల ఉన్నది గొంగళి పురుగేనా కాదా అని ఆశ్చర్యంతో ప్రజలు తిలకించేంత స్థాయికి నీ రూపం మారిపోవాలి, నీ క్యారెక్టర్ మారిపోవాలి. అలా మారలేకపోతే నువ్వు ఎప్పటికీ పునరుద్ధరించబడేటువంటి అవకాశం లేదు. ఇంకా ముసుగు మాటనే బ్రతుకుతూ లోపల ఉన్నటువంటి వాస్తవికతను బయటకు తీసుకుని రాకుండా వేషాన్ని చూపిస్తూ వేషధారిగానే చచ్చిపోతావు. వేషధారుడు దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశము లేదు. బలమైన కోటలు కొలగొట్టాలి, అంత సులభం కాదు అవి కూలిపోవడం. మన చుట్టూ ఉన్నటువంటి మనం నిర్మించుకున్నటువంటి బలమైనటువంటి కోటలు హరించుకుని పోయేటట్లుగా కొనిపోవాలి. మన ఎముకలు విరవబడాలి, అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలి, రాతి గుండె మాంసపు గుండెగా మారాలి, కాఠిన్యం పోయి సున్నితత్వం రావాలి, గర్వం పోయి తగ్గింపు మనసు రావాలి, కన్నులు తీక్షణమైనటువంటి చూపులకు బదులు నీళ్లు నిండినటువంటి కళ్ళు కనబడాలి, హృదయం దుఃఖ ప్రవాహం అశ్రుధారులుగా స్రవించాలి, అలగడం మానేసి ఆలింగనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇవి చేయకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళదు. కొంచెం కఠినంగా ఉంటుంది. పగలగొట్టబడకుండా, హృదయం పగలకుండా దేవుని సన్నిధిలో మారు మనసు పొందలేదు. అందుకని ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచము అని రాస్తాం.
ముఖం అంట వికారంగా మారితే హృదయం అందంగా మారిపోతుంది. ముఖం ఎంత వికారంగా తయారవుతుందో హృదయం అంత అందంగా మారడం మొదలు పెడుతుంది. ఎప్పుడు ముఖం వికారంగా మారుతుంది తెలుసా? ఏడుస్తూ ఉన్నారనుకోండి, ఏడ్చి 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 మన హెయిర్ ఎలా ఉందో చూసుకో, దుఃఖంలో ముఖం కడుక్కున్నామా లేదో చూసుకో. హ్యాపీగా ఉన్నటువంటి ఫేస్ కాస్త వికారంగా మారిపోతుంది. ఏడ్చి 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 కిన్నమైనటువంటి ముఖం వికారంగా మారిపోతుంది. అందుకనే ఏమంటారు తెలుసా? ఎవరన్నా ఏడుస్తున్నటువంటి వాళ్ళు చూస్తే, ఓ నీ ఏడుపు ముఖం చూడలేకుండా, ఎందుకంటే వికారంగా ఉంటుంది. కానీ ఆ వికారమైనటువంటి ముఖం అంట లోపల హృదయాన్ని అందంగా మారుస్తూ ఉంటుంది. అలా హృదయం సౌందర్యంగా మారినప్పుడు నువ్వు లేచి ముఖం కడుక్కుంటే నెక్స్ట్ డే నుంచి నీ క్యారెక్టర్ మారిపోయి ఉంటుంది. కాబట్టి నీ జీవితాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ సౌందర్యం. ఇప్పుడు నీ ముఖంలో వికారం ఉందా లేదా అని ఎవరు చూడరు, నీ మనసు ఎంత మంచిది అని జనాలు చూస్తారు. అందుకనే హృదయంలో దుఃఖ ప్రవాహం కళ్ళల్లో నుంచి అశ్రుధారలుగా బయటికి వెళ్తేనే కానీ మన హృదయంలో ఉన్నటువంటి పాపం బయటికి వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. అది వెళ్ళిపోకపోతే ఎల్లకాలం నువ్వు దోషిగానే నిలబడతావు. అది వెళ్ళిపోతేనే నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడుగా నిలబడతావు. అందుకనే రోమపత్రిక 12:2 మరలా ఒకసారి చదవండి దాన్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎలా ఉండాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఇది మార్పు అనేది క్యారెక్టర్లో రావడం మొదలెట్ట. వంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినంత చేంజ్ కనబడకపోతే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా వేషాన్నే వేసుకొని బ్రతుకుతున్నావు. వేషధారులారా, మనం వస్తాం కమింగ్ వీక్స్లో, రాబోయేటువంటి వారాల్లో ఆ వేషధారులారా అనే పదం ఎందుకు వాడాడు యేసయ్య, దాని గురించి నేర్చుకోవడానికి మనం వస్తాం. వీళ్ళకి చాలా కష్టం. గుండెలు పగిలిపోయేటట్లు అవమానాన్ని భరించాలి, నిర్లక్ష్యాన్ని సహించాలి, ఏడవ అప్పటికి కానీ మారు మనసు మారకపోతే జీవితాంతం ఏడ్చేటువంటి ప్లేస్ నువ్వు వెళ్తావు. ఇప్పుడు ఏడిస్తే ఓ రోజు ఏడుస్తావు, 2 రోజులు ఏడుస్తావు. ఈ 2 రోజులు ఏడుపు వద్దనుకుంటే జీవితాంతం ఏడ్చేటువంటి ఒక ప్లేస్ నీ కోసం ఉంది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. ఆ ప్లేస్ ఇంపార్టెంట్. ఆ ప్లేస్కి వెళ్ళడం ఇష్టమా, లేకపోతే ఇక్కడే ఏడ్చేసి నిరంతరము సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే పరలోకానికి వెళ్ళడం ఇష్టం? అయిపోయిందని బైబిల్ మూసేయండి. స్టార్టింగ్ ఇప్పుడు మెసేజ్ ఇంకా మొదలైంది. మారు మనసు. అందుకని పరిసయ్యులు సద్దూకయ్యులు వీళ్ళు లైన్లో వస్తుంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఇలా అంటున్నాడు. చదువునాను ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిస్మం పొందడం చూచి ఎవరు పిలిచాడు అతన్ని? సర్ప సంతానమా. ఈ పదం చాలా స్ట్రాంగ్. సర్ప సంతానమా అనే పదం చాలా స్ట్రాంగ్. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో సర్పాన్ని ఎవరికి సూచనగా చెప్పారు? ఆదికాండంలో అపవాదికి, సాతానికి సూచనగా పెట్టారు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారి ఫీల్ అవుతున్నటువంటి, పరిశుద్ధులు అని ఫీల్ అవుతున్నటువంటి వీళ్ళని బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు పిలుస్తున్నాడంటే సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు.
ముస్లిమ్స్ చాలా బాగా చెప్తారు, శైతానికే బచ్చే అంటారు. విన్నారా? ఎప్పుడన్నా తిడుతుంటే వాళ్ళు తిడతారు. సర్ప సంతానమా, భక్తి కలిగినటువంటి వాళ్ళు అని వీళ్ళకి పేరు. కానీ ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళనే ఎదురుగా ఒక ప్రవక్త నిలబడి తిడుతున్నారు, మీరు అపవాది బిడ్డలు, సైతాను కుమారులు మీరు. భక్తి కలిగిన వాళ్ళు చర్చికి వెళ్తున్నాం రోజు, కానీ ఒక భక్తుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంట? సర్ప సంతానమా. చాలా కోపం వీళ్ళకి. ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము అబ్రహాము సంతానం అంటారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. మేము నీతిమంతుని సంతానం, సర్ప సంతానము కాదు. కానీ యోహాను ఈ మాట అడుగుతుంటే వాళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రావట్లా. కారణం ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాటలోనూ మా జీవితము సత్యం ఏంటో మాకు కనబడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తే మేము పాడైపోతాం. కాబట్టి ఆయన సర్ప సంతానం అన్నా సరే దాన్ని ఒప్పుకొని తీరాలి. అందుకని యోగు గ్రంథంలో యోగు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో సర్పము తన సంతానమును కని విస్తరింపజేస్తుంది అంటాడు. అందుకనే వాళ్ళని సర్ప సంతానమా అని పిలిచారు. ఈ మాట వినడానికి భరించడానికి చాలా ఓర్పు కావాలి. ఆ ఓర్పు వాళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే నలగొట్టబడుతున్నారు, వాక్యం ద్వారా విరవబడుతున్నారు. ప్రతిరోజు వాక్యం ధ్యానం చేస్తుంటే మాకోసమే 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 అని అనిపిస్తూ ఉంది. దావీదుకి ఆ విషయం బాగా తెలుసు. అందుకనే దావీదు అంటున్నాడు, బలులను నీవు కోరటలేదు, దహన బలులనైనను పొట్టేళ్లనైనను నీవు కోరటలేదు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలి. ఎప్పుడైతే విరిగి నలిగిన మనసు వస్తుందో అప్పుడే ఎదుటివాడు ఏమైనా తిడితే పడేటువంటి ఓపిక మనకు వస్తుంది, లేకపోతే రాదు. విరిగి నలిగిన మనసు లేని వాడు ఒకటంటే నేను 10 అంటాను అంటాడు. మీ క్యారెక్టర్ విరిగిందో నలిగిందో తెలుసుకోవాలంటే ఇది ఒక టెస్ట్. ఎవరినో వచ్చి మిమ్మల్ని తిడుతున్నా కూడా పోనీలే అంటే అన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని అనుకునే క్యారెక్టర్ మీలో ఉందా? నన్ను ఎందుకంటాడు అనే క్యారెక్టర్లో ఉన్నారు. మీరు నన్ను ఎందుకు అంటారు అనే క్యారెక్టర్లో ఉన్నారంటేనే అర్థం ఏంటో తెలుసా? మీరు ఇంకా విరవబడలేదు. దావీదు భక్తుడు అందుకని అంటున్నాడు, ప్రభువా నీవు విరిచిన ఎముకలు హర్షించడం ప్రారంభిస్తాయి. నువ్వు ఎముకలు విరిస్తే ఆ ఎముకలు సంతోషించేటువంటి రోజు ఒకటి రావాలి. ఎందుకంటే ఎంతమంది నన్ను ఏమన్నా సరే పట్టించుకోకుండా కేవలం నీ సన్నిధిలో మారు మనసు కోసం ప్రార్థించేటువంటి పరిస్థితి. మారు మనసులో నీ బీజం మారిపోతుంది, నీ బీజము మారిపోతుంది. ఏంటి బీజం మారిపోవడం అని అంటే, ఒక చెట్టుని కొమ్మని నరికి ఇంకొక చెట్టుతో అంటు కడతారు. ఇప్పుడు వచ్చేవన్నీ అవే, మనం తినేవన్నీ అవే, ఒక్కటి కూడా ఒరిజినల్ లేదు. ఇప్పుడు మనం తినేవాడు అన్ని హైబ్రిడ్. హైబ్రిడ్ అంటేనే సంకర జాతి అని అర్థం. ఈ సంకర జాతిని ఇప్పుడు మనం తింటున్నవన్నీ కూడా. ఒక మామిడి చెట్టుని వేరొక రకం మామిడి పండు దాంతో కాయించాలంటే సపోటాలో ఉన్నంత స్వీట్నెస్ రావాలి, షేప్ మాత్రం మామిడికాయలో ఉండాలి. అంటే ఏం చేయాలో తెలుసా? మామిడి చెట్టులో సపోటా చెట్టు యొక్క అదేంటది కొమ్మని నరికి దాన్ని తీసుకొచ్చి దీనికి అంటుకట్ట. అలా అంటుకడితే ఏమవుతుంది? హ్యాపీగా ఉంటుందా? ఆ సపోటా విరిగిపోయినటువంటి సపోటా చెట్టుకి ఉండదు. ఎందుకంటే అది తన క్యారెక్టర్ని పోగొట్టుకోవాలి. ఆ సపోటాలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోవాలి, షేప్ మొత్తం మారిపోవాలి. షేప్ మొత్తం మారిపోవడానికి అలా అంటుకట్టినటువంటి 10 రోజుల తర్వాత మీరు వెళ్ళి చూడండి, నెమ్మదిగా ఆకులు ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎండిపోయినటువంటి ఆకులు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కొంచెం కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ కూడా కొంచెం కొంచెం కుంచుకొని పోవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి దీనిలో ఉన్నటువంటి సపోటా క్యారెక్టర్ అంతా పోయి దానిలో మామిడి చెట్టు ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. తన క్యారెక్టర్ని కంప్లీట్గా మార్చేసుకోండి. చచ్చిపోతుంది, అది తన స్వభావానికి
తను చచ్చిపోతుంది, చచ్చిపోయి ఇంకొక క్యారెక్టర్ని తన లోపలికి తీసుకొచ్చుకుంది. ఇదే మారు మనసు. అందుకని బాప్తిస్మా అనేది ఎంతో పోల్చారంటే మరణంతో పోల్చారు భక్తులైన పౌలు గారు. మీ పాప స్వభావమును విడిచిపెట్టి నూతన స్వభావం కలిగిన వారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ సపోటాలో ఉన్నటువంటి స్వీట్నెస్ ఉందే, ఆ స్వీట్నెస్ అంతా మామిడి చెట్టు తనలోకి లాక్కొని తనకు ఉన్నటువంటి షేప్ అంతటిని దీనికి ఇచ్చి, ఇప్పుడు ఈ కొమ్మలో నుంచి వచ్చేటువంటి పండ్లన్నీ కూడా ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్తో బయటకు వస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఏసై చేస్తున్నటువంటి పని కూడా అది. పనికి రానటువంటి కారు ద్రాక్షావల్లి అయినటువంటి నేను తీసుకుని వచ్చి శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో పాటు నిన్ను అంటుకట్టి, ఇదిగో నీ పాత క్యారెక్టర్ని చంపేసుకొని క్రీస్తు యొక్క స్వభావం నీలో ధరించుకొని బయటికి వెళ్ళమని చెప్పు. అందుకనే బాప్తిస్మా ఇచ్చే యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, ఈ సర్ప సంతానం దేవుని సంతానంగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు రక్తధారం నీలో ప్రవహించడం ప్రారంభించాం. యేసుక్రీస్తు క్యారెక్టర్ నీలో ఫ్లో అవ్వడం స్టార్ట్ అవ్వడం. నరకబడిన చోట ఇంకో చోట అతకబడుతూ మన స్వభావంలో మార్పు, మన రూపంలో మార్పు, జన్యుపరమైనటువంటి మార్పు, ఇవన్నీ సంభవిస్తేనే కానీ నూతనమైనటువంటి అనుభవంలోనికి రావు. అందుకని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, పాతవి గతించెను సమస్తము మారు మనసు. అంటే అది పాతవి కంప్లీట్ అయిపోయి గతించిపోయి ఇప్పుడు కొత్తవిగా మారుతూ. ఇప్పుడు లాస్ట్లో ఏమన్నాడు తెలుసా ఆయన, చదువు. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరు? మారు మనసునకు తగిన ఫలం. ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మారు మనసు పొందడానికి వచ్చారు, మీరు ఒప్పుకున్నారు మీ క్యారెక్టర్ని, మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించండి. మారు మనస్సునకు తగిన ఫలమును, మారు మనస్సు పొందడం అంటేనే ఇంత శ్రమ. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొందారు అనడానికి రుజువు ఏంటి? సపోటా చెట్టును మామిడి చెట్లు అంటు కట్టేసి ఇది మామిడి కొమ్మలాగా మారిపోయింది అనడానికి రుజువు ఏంటి? ఆ కొమ్మలో నుంచి ఏం పండ్లు కనపడాలి మనకు? మామిడి పండ్లు కనపడాలి. సపోటా పండ్లు కనపడితే ఇది ఇంకా మారలేదు, ఇది దాన్ని మార్చేటట్టు ఉంది కానీ ఇది మారేటట్టు కనబడుతుంది. ఆ ఫలము వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్తున్నటువంటి విషయం ఇది. మారు మనస్సునకు తగిన ఫలము. మీ క్యారెక్టర్ మారింది అనుకుంటున్నారా? రిజల్ట్ చూపించండి. రిజల్ట్ రాకపోతే మీ క్యారెక్టర్ ఇంకా మారదు. పండు వచ్చే లోపల మారిపోవాలి. నువ్వు ఫలించే లోపల నీ క్యారెక్టర్ మొత్తం మారిపోవాలి. మారకపోతే నేను చూసిన వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు, ఓ దానికి అడ్డుకట్టినా కూడా దీని బుద్ధి మారలేదంటారు. మామిడి చెట్లో తీసుకెళ్ళి కట్టినా కూడా ఈ క్యారెక్టర్ మారలా, ఇంకా సపోర్టాలనే కాస్తుంది ఇది. అలాగా మనం మారిపోయామనడానికి సూచన మనం ఫలించేటువంటి ఫలమే. ఆ మారు మనస్సులకు తగినటువంటి ఫలం నువ్వు ఫలిస్తున్నావా లేదా? ఫలించకపోతే నువ్వు మారు మనస్సు అనుభవంలోనికి రాలేదు. నువ్వు మారు మనస్సు అనుభవంలోనికి రాలేదు. ఇంకా పాత అలవాట్లు మారట్లా, ఇంకా పాత నమ్మకాలు పోవట్లేదు. అందుకని ఆ 12వ అధ్యాయం 2వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. మరలా ఒకసారి చదవండి. రోమపత్రిక 12:2. ఏ మర్యాద? ఈ లోక మర్యాద. అంటే ఏంటి ఈ లోక మర్యాద? అంటే క్రైస్తవులే, కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? మామిడి చెట్టుకి అంటు కట్టబడ్డ తర్వాత కూడా సపోటా పండ్లే వస్తుంటాయి. బాప్తిస్మా పొంది మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రోజు చూడాలా, దిష్టి బొమ్మలు కట్టాలా, తాయితులు కట్టాలా. క్రైస్తవులే, మామిడి చెట్టులోనే ఉన్నాం, కానీ ఫలం ఇంకా రాదు. ఫలం ఇంకా రాలేదంటే అర్థం ఏంటో తెలుసా?
మీరు ఇంకా మారు, మీ క్యారెక్టర్ ఇంకా మారు. ఎలా మారాలి క్యారెక్టర్? ఓల్డ్ క్యారెక్టర్కి న్యూ క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? మారు మనసులకు తగిన ఫలం అంటే ఏంటి? రేపు వారం చూద్దాం. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించదు. పరిసయ్యులు సద్దుకయ్యులు మనంత సింపుల్ క్యారెక్టర్స్ కాదు, చాలా భక్తి కలిగిన వాడు, భక్తి పరులు అని పేరు పొందినవాడు.